ఆశించిన స్థాయి లేదా దేవుడు ఆశించిన స్థితి. ఒకసారి చెప్తారా? దేవుడు ఆశించిన స్థాయి. సో అనగా దేవుడు ఆశించిన స్థాయి మనము ఎలా అర్థం చేసుకోవాలంటే లేఖన భాగంలో నుంచి మనం ఒకసారి చూస్తే అర్థమవుతుంది. సాధారణంగా దేవుడు మనకి 3 ప్రాముఖ్యమైన స్థాయిల్లో మనల్ని చూడగోరుతా ఉన్నాడు. మొదటిగా ఏంటంటే దేవుని సంబంధులుగా మనము ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎవరి సంబంధులుగా? ఇంతకుముందు మనం ఎవరి సంబంధులము? అర్థమవుతుందా? ఇప్పుడు మనము దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా పిలువబడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఎవరి సంబంధులము? దేవుని సంబంధులు. ఇంతకుముందు ఎవరి సంబంధులము? చెప్పండి, ఎవరి సంబంధులము? లోక సంబంధులం లేదా అపవాది సంబంధులం. అపవాది వాడి అనుచరులము. వాడు ఏది చెప్తే అదే మనము జరిగించాల్సిందే. తూచా తప్పకుండా పాటించేస్తాం. వాడు మనకు ప్రిన్సిపల్ సార్ లాంటాడు అనమాట. ఆల్రైట్, అర్థమవుతుందా? హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన దేవుడు తన బిడ్డలమైన మన పట్ల ఏం ఆశిస్తున్నాడు అయ్యా అంటే ఆయన ఏ స్థాయిలో ఉండాలి అని ఆశిస్తున్నాడంటే మొదటిగా ఆయన సంబంధులుగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఒకసారి చూద్దామా? 1 యోహాను 5వ అధ్యాయం 19వ వచనం ఎవరైనా చదివి సహాయం చేస్తారా? 1 యోహాను 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు రైట్ అమ్మా, చాలు. ఇక్కడ చూడండి, మనము దేవుని సంబంధులు మరియు లోకమంతయు దుష్టుని అందున్నదని ఎరుగుదము. ఇక్కడ 2 గుంపులు కనపడుతున్నాయి. మొదటి గుంపు ఎవరి అందుంది? దేవుని అందుంది. రెండో గుంపు ఎవరి అందుంది? దుష్టుని అందుంది. సో వాళ్ళ స్థాయి అక్కడ ఉంది. సో ఈ దినాన మనం ఆలోచించుకోవాల్సిన అంశం ఏంటయ్యా అంటే దేవుని సన్నిధిలో మనము ఎవరి సంబంధులుగా ఉంటున్నాం? ఎవరి సంబంధులుగా ఉంటున్నాం? ఉంటే మనము దేవుని సంబంధులుగానా ఉండాలి లేదా లోక సంబంధులుగా ఉండాలి. సో ఎలా అర్థమవుతుంది బ్రదర్ మనము లోక సంబంధులుగా ఉన్నామా దేవుని సంబంధులుగా ఉన్నామంటే? ఒకసారి చూద్దాము. రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదువుతారా? మనం ఎవరి సంబంధులం అనేది మనకు అర్థమైపోతుంది. రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో రైట్ అమ్మా, చాలు. థ్యాంక్ యూ చెల్లి. సో ఇక్కడ చక్కగా చెప్తున్నాడు ఈయన. ఇక్కడ ఏమంటున్నారు 2వ వచనంలో? లోక మర్యాద. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని సంబంధులు దేవుని మర్యాదని అనుసరించి నడుస్తారు. లోక సంబంధులు ఎవరి మర్యాదను అనుసరించి నడుస్తారు? లోక సంబంధమైన మర్యాదను అనుసరించి నడుస్తారు. ఇంకా మీకు అర్థం కావడానికి కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం దయచేసి త్వరగా తీద్దామా? ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారములను అనగా ఈ లోక సంబంధమైన రైట్, చాలమ్మా. సో ఇక్కడ చూసామా, లోక మర్యాద దేవుని మర్యాద. లోక మర్యాద దేవుని మర్యాద ఈ 2 పక్క పక్కన పెట్టుకుంటే ఈ దినాన మనము ఎవరి సంబంధులు అర్థమైపోతుంది. మొదటిగా మనము రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదివితే దేవుని చిత్తమును ఎరిగి దాని ప్రకారం చేసిన వాడు దేవుని మర్యాదను ఎరిగినవాడు. దేవుడి చిత్తాన్ని కాకుండా లోక చిత్తాన్ని మనం ఇప్పుడు చూస్తాం. కొలస్సీలు రాసిన పత్రికలో ఏముంది? మనుష్యుల లోకం యొక్క పారంపర్య ఆచారాలు. నా మాటలు అర్థమవుతున్నాయి అందరికీ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
లోక సంబంధమైన పారంపర్య ఆచారాలు అనగా ఇది నా దేవుని చిత్తము కాకుండా లోక చిత్తమైన ఆచారాలు మనము అలవాటు చేసుకున్నామంటే మనం ఎవరి సంబంధులము? దేవుని సంబంధులమా, లోక సంబంధులమా? అపవాది సంబంధులు. కాబట్టి సంగమా, ఈ దినాన ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచించిన అంశం ఏంటయ్యా, ఆలోచించవలసిన మాట ఏంటయ్యా? ఎవరి సంబంధివి నీవు, నేను అని ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒకసారి మీ హస్తాన్ని చూపిస్తారా? ఇలా మీ గుండెల మీద పెట్టుకుంటారా? ఒకసారి మీ హృదయాన్ని అడగండి, ఎవరి సంబంధివి నీవు? ఎవరి సంబంధం నీకు ఎలా తెలుస్తుందయ్యా అంటే నువ్వు చేసే చిత్తాన్ని బట్టి, ఇష్టాన్ని బట్టి. ఇప్పుడు లోకంలో ఉన్నది నీ ఇంట్లో ఉన్నది ఒకటైతే నువ్వు దేవుని సంబంధివా, లోక సంబంధివా? చెప్తారా? లోకంలో చేసే ఆచారాలు, లోకం చేసే అన్య సాంప్రదాయాలు, లోకం చేసే ప్రతి విధమైన సాంఘికాలు అంటారు కదా, సాంఘికాలు అంటారా, లేకపోతే ఆచారాలు అంటారు, లేకపోతే సాంప్రదాయాలు, పద్ధతులు, అలవాట్లు అంటారు. అవన్నీ తీసుకొచ్చి నువ్వు తూచా తప్పకుండా నీ ఇంట్లో చేస్తూ ఉంటే దాన్ని ఏమంటారు? దేవుని సంబంధులా, లేకపోతే దుష్టుడి సంబంధులా? దుష్టుని సంబంధం. కాబట్టి సంగమా, ఈ దినాన్ని ఆలోచిద్దాము, మనం ఎవరి సంబంధులుగా ఉండడానికి ఇష్టపడతాం? దేవుని సంబంధులుగా ఉంటే ఆయన నిన్ను ఏ విషయంలో తక్కువ చేసేవాడు కానే కాడు. హల్లెలూయా. ఒకవేళ దుష్టుని సంబంధిగా నువ్వు ఉండాలి అని అనుకుంటే, అనగా లోకం యొక్క పారంపర్య ఆచారాలు, లోకంలో ఉన్న అలవాట్లు, లోకంలో ఉన్న పద్ధతులు నీ ఇంట్లో ఉండడానికి, నా ఇంట్లో ఉండడానికి వీలదు. ఎందుకంటే నీవు నేను ఆయన పేరు పెట్టి పిలువబడుతున్న ప్రజలు. అవునంటారా, కాదంటారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు నేను ఆయన పేరు పెట్టబడి ఆయన పిలుపు కలిగిన వారమై ఉండి మన లోక ఇష్టాన్ని జరిగిస్తే లోక సంబంధులుగా మిగిలిపోతాం. ఇది నానా ఎవరి సంబంధులుగా ఉందాం చెప్తారా? దేవుని సంబంధిగా, లోక సంబంధిగా? గట్టిగా, దేవుని సంబంధిగానా, లోక సంబంధిగానా? హల్లెలూయా. రెండో మాట అనగా రెండో స్థాయి దేవుడు ఏం ఆశిస్తున్నాడు తన బిడ్డల పట్ల మొదటిగా ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, నా పేరు పెట్టిన బిడ్డలు ఎవరుండాలి? లోకాన్ని విడిచిపెట్టి నాకు సంబంధులుగా ఉండాలి, అనగా లోకానికి వేరే ఉండాలి అని ఆశిస్తూ ఉన్నాడు. రెండోది దేవుడు ఏ స్థాయిలో మనలందరినీ చూడాలనుకుంటున్నాడు అయ్యా అంటే, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా చూడాలని అనుకుంటున్నారు. నా మాట అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా. దేవుని సంబంధులంతా దేవుని కుమారులు కాలేరు. రైట్. నా మాటలు మీకు ఇంకా అర్థం చేయడానికి దయచేసి గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26-27 వచనాలు దయచేసి చదివి సహాయపడతారా? గలతీయులు రాసిన పత్రిక, అమ్మా మైక్ తీసుకొని చదవండి అమ్మ, ఉంది కదా మైక్ తీసుకోండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్టిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. పర్ఫెక్ట్, హల్లెలూయా. రైట్. దేవుని కుమారులు అనగా మొదటిగా దేవుని ఇంట్లోకి వచ్చాం మనం, అనగా దేవుని సంబంధులమయ్యాం. దేవుని సంబంధులు అనగా లోకంలో ఉన్నవారమైన మనము ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే దేవుడు మనల్ని తీసుకొచ్చి ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు ఆయన సంబంధులుగా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, నీవు నా ఇంట్లోకి వచ్చావు, నా పేరు పెట్టుకున్నావు కాబట్టి నా కుమారుడిగా, నా కుమార్తెగా నీవు ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఏంటయ్యా కుమారుడు లక్షణం ఏంటయ్యా ఉంటుందంటే, మొదట కుమారులు సాధారణంగా పిల్లల్ని చూసి ఏమంటారు? అచ్చము వీళ్ళ అమ్మ పోలికే అంటారు, అవునా లేదా? అచ్చము వీళ్ళు నాన్న పోలి, అరే రే మీ మేనమామ పోలికలు వచ్చారా నీకు, అరే రే మీ తాత పోలికలు వచ్చాయంటారు కదా, అంటారా లేదా పిల్లల్ని చూసి? అలాగే దేవుని కుమారులు అయిన వారు, దేవుని కుమార్తెలు అయిన వారు ఎవరి పోలిక కలిగి జీవించాలి? దేవుని పోలిక. మరి ఉందంటారా మనలో? చాలా విషయాల్లో ఈ మాట అడిగితే మీరైనా నేనైనా ఆలోచించాల్సిందే. ఉందంటారా అంటే ముఖం తెల్లబెట్టాల్సిందే. అన్ని విషయాల్లో ఎక్కడో చోట మనం తప్పిపోతానే ఉంటాం, కాదంటారా? అయితే దేవుడు ఏం ఆశిస్తున్నాడయ్యా అంటే, మొదటిగా ఆయన సంబంధులుగా మనం ఆయన ఇంట్లో ప్రవేశించాము. ఇప్పుడు రెండవ స్థాయిలో ఆయన ఏం కోరుకుంటున్నాడయ్యా అంటే, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనము నిలబడాలి. హల్లెలూయా. ఒకసారి దయచేసి మరొక వచనం చదివి సహాయం చేస్తారా? 1 యోహాను 5వ అధ్యాయము 18వ వచనము.
మొదటి యోహాను 5:18. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడు పాపము చెయ్యడనియు. చదవండి అమ్మా 18 కంటిన్యూ చదవండి. ఏం చేసుకుంటాడు? భద్రం చేసుకుంటాడు. హల్లెలూయా. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు భద్రం చేసుకుంటారంట. దేని నుంచి భద్రం చేసుకుంటారు? లోకము నుంచి, లోక మాలిన్యం అంటకుండా భద్రం చేసుకుంటారు. నేను ఒక మాట అడుగుతాను, మీరు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, అందరు ఇక్కడే ఉన్నారా, నా వైపు చూస్తున్నారా? ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, ఒక పక్క బురద ఉంది, మీరే నడుచుకుంటూ వెళ్తున్నారు, బాగా వర్షం పడ్డది, బురద ఉంది అనుకోండి. సడన్గా ఏ కారో లేకపోతే ఏ వ్యానో వస్తుంది, ఆ బురద పడినలే ఏం కాదని చెప్పేసి అట్లా తెల్ల బట్టలు వేసుకొని నిలబడతారా, పక్కకు పెట్టి భద్రం చేసుకుంటారు మీ బట్టలని? అమ్మా అర్థమవుతుందా? ఏం చేస్తారు? వెనక్కి అది వస్తుందో అది 1/2 కిలోమీటర్ ఉందో మీరు ముందే సర్దుకుంటారు. ఎందుకు? భద్రం చేసుకు, మన మీద పడకూడదని. అలాగే దేవుని కుమారులు, కుమార్తెలుగా ఎంచబడుతున్న మనం అంతా కూడా ఎలా ఉండాలి అంటే, లోక మాలిన్యము మన జీవితంలోనికి, మన హృదయంలోనికి రాకుండా మనల్ని మనము భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని కుమారు ఏం రాయబడింది అంటే, ఇక్కడ స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే, దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చెయ్యడు. అంటే మనం పాపం చేస్తున్నాం కదా, చాలా విషయాలు తప్పిపోతున్నాం కదా. ఒరిజినల్ ట్రాన్స్లేషన్స్లోకి వెళ్తే, అనగా ఇప్పుడు మనకు తెలుగు బైబిల్ రాకముందు ఇంగ్లీష్ నుంచి గ్రీకు, హీబ్రూ, ఈ లాంగ్వేజెస్, ఈ భాషలు ఉన్నాయి. ఆ భాషల్లోకి వెళ్ళి చూస్తే అర్థం ఏంటంటే, దేవుని మూలంగా పుట్టినవాడు పాపములో కొనసాగడు. అర్థమవుతుందా? పొరపాటున పడ్డాడు అనుకోండి, పొరపాటున బురద పడింది అనుకోండి, పడిందిలే ఏం కాదు, ఇంటికి వెళ్ళి అట్లనే ఆ బురద బట్టలతో అన్నం తిని అట్లనే పడుకుంటారు మీరు? పొరపాటున బురద పడ్డది, ఎంత భద్రం చేసుకున్నా ఆ లారీ ఓడో ఆటో ఓడో బురద మీ మీద వెళ్ళిపోయాడు, మీరు సరేలే అని చెప్పేసి పడిందని చెప్పేసి ఇంటికి వెళ్ళి స్నానం చేయకుండా అన్నం తిని అట్లనే పడుకుంటారా? పడుకోరు. అది దాని అర్థం ఏంటయ్యా? దేవుని మూలంగా పుట్టినవాడు పాపములో కొనసాగడు. వెంటనే ఆ వస్త్రాలు మార్చేసుకొని మనల్ని మనం ఎలా శుభ్రం చేసుకుంటామో, ఎప్పుడైనా మనలో ఏదైనా మలినం అంటిందయ్యా అంటే దేవుడికి వ్యతిరేకంగా మనం ఏం చేస్తామంటే దాన్ని ఇమీడియట్గా త్వరగా దాన్ని దులిపేసుకోవాలి. ఎక్కడ? దేవుని పాదాల చెంత. హల్లెలూయా. నీ హృదయంలో, నీ మనస్సులో దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా దూరిందయ్యా అంటే దాన్ని ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా దాన్ని, గొర్రె పిల్లకి మేకకి ఉండే లక్షణం, లేదా గొర్రె పిల్లకి సరే బ్యాక్ కాదు, పంది పిల్ల అనుకుందాం. పంది పిల్లకి గొర్రె పిల్లకి తేడా ఏంటి? పంది పిల్ల ఏడ కూర్చుంటుంది? నువ్వు తీసుకొచ్చి దానికి స్నానం చేసి సెంటు కొట్టి దాని నిండా హారాలు వేసి కూర్చోబెట్టిన ఏడికి వెళ్తుంది అది? గొర్రె పిల్ల వెళ్తుంది అంటారా? గొర్రె పిల్ల పడ్డదనుకోండి, పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని ఏమంటారు, ఏం చూసారు ఎప్పుడైనా? మొత్తం ఇట్లా చెట్టుకో, పుట్టకో, లేకపోతే లేదా ఏదైనా గట్టుకో రాసుకుంటా ఉంటుంది అన్నమాట. ఎందుకు? ఆ బురద పోవాలి. అలా ఉండాలి మనం. దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు అనగా పాపములో కొనసాగకుండా ఆ పాపాన్ని అక్కడి నుంచి అక్కడ దులిపి వేసుకొని దేవుడి సన్నిధిలో పరిశుద్ధంగా బతకాలి. అసలు ఆ పాపమే జోలికి పడకుండా దూరంగా మనం భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నావు? దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మొదటిగా దేవుడు ఆశించిన స్థితి ఏంటి మనలో అంటే, మొదటిగా ఏమవ్వాలి? మనం దేవుని సంబంధులం అవ్వాలి. రెండోదిగా మనం ఎవరు అవ్వాలి? దేవుని కుమారులు అవ్వాలి. మూడోదిగా నేను చెప్పేసి ముగిచ్చేస్తాను. మూడోదిగా ఎవరంటే దేవుని వారసులం అవ్వాలి. హల్లెలూయా. నా మాట, నా ప్రశ్న, దేవుని కుమారులంతా వారసులు అవుతారంటారా? కుమారులంతా వారసులు అవుతారంటారా? నేనైతే కాదంటారు. మరి మీరేమంటారు? చాలామంది అంటారు, అంటే లోకంలో అంటాడు, వాడు నా కొడుకుగా పుట్టాడే కానీ వాడికి నాకు సంబంధం లేదు. ఎందుకు? వాడు నేను ఆశించినట్టు జీవించట్లేదు, నేను కోరుకున్నట్లు వాడు బతకట్లేదు, నా ఇంటిని, నా పేరుని పాడు చేసి పడేస్తున్నాడు. వాడికి నయా పైసా కూడా నేను అంటారా లేదా? ఇక వాడు మొండుడై మూర్ఖుడై కొట్లాడితే తప్ప నిజానికి ఇస్తారా? ఇయ్యరు. తండ్రికి ముద్ద పెట్టడు, తల్లికి ముద్ద పెట్టడు, అట్లాంటి వాడికి ఆశిస్తాడంటారా? ఈయనే
అలాగే సంగమా, ఈ దినాన దేవుని సంబంధిగా అయిన నీవు, దేవుని కుమారుడిగా కుమార్తెగా ఈ పాపమునకు దూరంగా ఉంటున్న నీవు దేవుని వారసురాలిగా మార్చబడాలి. వారసుడిగా మార్చకపోతే మనం దేవుని ఆశించిన స్థితికి రాని వారమే. హల్లెలూయా. దేవుడు ఆశించిన స్థితి ఈ 3 స్థితులు మన జీవితంలో. మొదటిగా దేవుని సంబంధులుగా ఆయన ఇంట్లోకి అడుగు పెడతాం. రెండోది ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా లోకాల్లో మాలిన్యం అంటుకోకుండా మనం భద్రం చేసుకుంటాము బాప్తిసం ద్వారా. ఆ తర్వాత మూడోదిగా దేవుని వారసులం అవుతాం. వారసులకు ఉండే ఒక్క లక్షణం చెప్పి నేను అయ్యగారికి సమయాన్ని ఇచ్చేస్తాను. చూడండి దయచేసి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం దయచేసి సహాయపడతారా చదివి? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. మీరు వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఎవరి వారసులు? ఇక్కడ మనం ఎవరిని చూస్తున్నాము? అబ్రహాము వారసులను చూస్తున్నాం. అబ్రహాము వారసులు అనగా దేవుని చేత ఆశీర్వదించబడినవారు. సో ఇదే అంశాన్ని మనము తీసుకుంటే క్రైస్తవులుగా దేవుని వారసులమైన మనము ఏమి లక్షణం కలిగి ఉండాలంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం చూద్దామా? యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనము. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకములోనికి పంపుతున్నారు. హల్లెలూయా. రైట్. నేను ఇందాక చెప్పాను ఒక మాట, కొడుకులు వారసులు కారు, కూతుర్లు వారసులు కారు. ఎవరు వారసులు అవుతారంటే ఆ భారము మోసిన వారు. హల్లెలూయా. ఆ బాధ్యత మోసిన వారు. హల్లెలూయా. సో నా మాటలు మీకు ఇబ్బందిగా ఉన్నా కానీ వాస్తవానికి అదే. కొడుకులు కూతుర్లు అని పేరు పెట్టుకున్నంత మాత్రం వారసులు కారు. వాళ్ళు భౌతికంగా వారి యొక్క ఆస్తులకు వారసులేమో కానీ వాళ్ళ యొక్క పద్ధతులకి వారసులు కాలేరు. అలాగే కుమారులుగా కుమార్తెలుగా బాప్తిసం తీసుకున్నంత మాత్రాన వారసులం అయిపోతామా అంటే నేనంటాను కానే కారు. ఎలా అవుతాం ఆయన వారసులు అంటే, ఆయన మన లోకంలోనికి, తండ్రి కుమారుని లోకంలోనికి పంపినట్లు ఆయన తన శిష్యులను లోకంలోనికి పంపినట్లు మనం కూడా లోకంలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. క్రీస్తు తన ఈ లోకం నుంచి విడిచి వెళ్తున్నప్పుడు బాధ్యత ఇచ్చి వెళ్ళాడు శిష్యులకి. 12 మంది శిష్యులకి బాధ్యత ఇచ్చి వెళ్ళాడు. అలాగే మనము బాధ్యతను స్వీకరించిన వారు మాత్రమే వారసులు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. బాధ్యత అనగా ఏ బాధ్యత? బ్రదర్ మీరు బాధ్యత అంటున్నారు. సరే, మాకు కుమారులమే, మేము క్రీస్తు సంబంధులం అయ్యాము, క్రీస్తు కుమారులుగా అయ్యాము. మరి క్రీస్తు వారసులం ఎలా అవ్వాలి అయ్యా అంటే బాధ్యతను స్వీకరించాలి. ఏ బాధ్యత? ఏ వరము నీకు అనుగ్రహిస్తాడో దేవుడు ఆ బాధ్యత. మనలో చాలామంది బాగా మాట్లాడగల తలాంతులు కలిగిన వారు ఉంటారు. ఉత్తి ముచ్చట్లు పెట్టుకోవడం కంటే క్రీస్తు మాటల్ని బాధ్యతగా ప్రకటిస్తే ఎంత బాగుంటుందంటారు? ఆ సీరియల్, ఈ సీరియల్, లేకపోతే ఆ ఇంట్లో ముచ్చట, ఈ ఇంట్లో ముచ్చట, వాళ్ళ ఇంట్లో ఎట్లా అయిందంట కదా, వీళ్ళ ఇంట్లో ఎట్లా అయిందంట అని చెప్పుకోవడం కంటే, అమ్మా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నా దేవుడు ఇట్లాంటి వాడు అని ఒక బాధ్యత నువ్వు తీసుకుంటే నువ్వు దేవుని వారసురాలు. హల్లెలూయా. ఇప్పుడు వారసులకి ఎక్కువ ఆశీర్వాదం ఉంటుందా, లేకపోతే సమస్తం దొరుకుతుందా? కుమారులకి సంబంధులకు దొరుకుతాయా? గట్టిగా ఇక్కడ ఎవరు మాట్లాడలేదు, అర్థం కాలేదా? వారసులకి సమస్తం దొరుకుతాయా, లేకపోతే కుమారులుగా పిలువబడ్డ వారికి బంధువులకు దొరుకుతాయా? వారసులకే మరి మీకు ఏం కావాలి? వారసత్వం కావాలా?
వారసత్వం కావాలనుకున్న వారు ఇది నా నుంచి బాధ్యత తీసుకోవాలి. మొదట నీవు ఏ అడుగులో ఉన్నావు గుర్తుపెట్టుకో. మొదట ఏ స్థాయిలో ఉన్నావు? ఓన్లీ క్రీస్తు సంబంధిగా వచ్చిపోతున్నావా సంఘానికి? ఏ పట్టి పట్టినట్లు ఏదో ఆదివారము సంఖలోకి బైబిల్ పట్టుకొని పొలోమని వచ్చేసి వెళ్ళిపోతున్నావా? లేదా దేవుని సన్నిధికి వచ్చి దేవుడి కుమారుడుగా కుమార్తెగా బాప్తిస్మాన్ని తీసుకొని ఆయన అంగీకరిస్తున్నావా? సరే, అంగీకరించో, బాగుందే, అక్కడితో ఆగిపోయావా? మూడో స్థాయి ఎక్కాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఏంటయ్యా మూడో స్థాయి? దేవుని వారసులుగా మనము పిలువబడాలి. ఏ బాధ్యత అయితే దేవుడిచ్చాడో, ఏ మాట అయితే దేవుడిచ్చాడో తూచే తప్పకుండా పాటించి ఆయన సన్నిధులు మనం ఆయన వారసులుగా నిలబడదాం. వారసులు అవ్వాలనుకున్న వాళ్ళంతా తల వచ్చినట్లయితే ప్రార్థన చేసి అయ్యగారికి సమయాన్ని ఇస్తాను. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్యా నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నీ మహాకృపను బట్టి నాయన ఈ దినాన నీ మాటలు పంచుకోవడానికి నాయన నువ్వు ఇచ్చిన కృప కొరకు వందనాలు ప్రభువా. నీ లేఖనాలు సెలవిస్తున్నాయి అయ్యా. నీవు నాయన మేము మా పిల్లల పట్ల ఆశిస్తామయ్యా. అయ్యా వాళ్ళు ఇలా స్థాయిలు గుండా ఎదగాలని, లేదా నాయన మా పరిస్థితుల్లో మేము ఇలా ఎదగాలని ఆశపడుతూ ఉంటాము. అలాగే నాయన నీవు మమ్మలను ఈ 3 స్థాయిల్లో ఎదగాలని ఆశపడుతున్నాము అయ్యా. మేము మాలో చాలామంది కేవలం క్రీస్తు సంబంధులుగా అయ్యా వచ్చిపోయేవారంగా ఉండడం మాత్రమే, కానీ నీ కుమారులుగా నీ కుమార్తెలుగా అయ్యా మమ్మల్ని మేము బాప్తిస్మంలోకి నడిపించుకొని లోకమాల్యం నుండికి అంటకుండా మమ్మల్ని మేము భద్రం చేసుకోలేకపోతున్నాం నాయన. దయచేసి సహాయం చేయండి. మమ్మల్ని మేము భద్రం చేసుకుంటూ ప్రభా పాపములు మునిగి తేలకుండా నీ దృష్టికి అనుకూలంగా నీ చిత్తానుసారంగా జీవించే కృపను నాకు మా అందరికి ఇవ్వమని అర్థిస్తున్నాం. అంత మాత్రమే కాదు నాయన, ఎవరైతే నీ సంబంధులుగా నీ కుమారులుగా అయ్యా అక్కడితో ఆగిపోయారో నీ కుమారులు నీ వారసులుగా నీ వారసురాళ్ళుగా నాయన నీ బిడ్డలు నిలబడే కృపనివ్వండి నాయన. అన్ని విషయాల్లో నీ నామమును గణపరచడానికి ఏ స్థలములుంటే, ఏ గ్రామంలో ఉంటే, ఏ ఉద్యోగంలో ఉంటే నీ వారసుడిగా నీ వారసురాలిగా నాయన మీ బిడ్డలు నిలబడి మీ నామాన్ని మహింపరిచే కృపను ప్రసాదించి మనం వేడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మనలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.